వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఒంటరిగానే మిగిలిపోతారేమోనన్న ఆందోళన మెగా ఫ్యాన్స్లో కనబడుతుంది. మరి మెగా కుటుంబం పవన్ కోసం ముందుకు వస్తుందా? ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక బొమ్మ వేసి ఒక కోట్ రాశాను. నాకు కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, నేను రాస్తాను. మెగాని ప్రస్తావించలేదంటే ప్రస్తావిస్తారు, కానీ ఎన్నిసార్లు ప్రస్తావిస్తారు ఏంటి? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. రైతు పెట్టే కష్టాలు చెప్తా ఉంటే మీరు అరుస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది నాకు? వాళ్ళ తరపు నేను ఎలా పోరాటం చేయగలను మీరు అరుస్తూ ఉంటే? నెక్స్ట్ మాట మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా, అది చాలా చాలా తప్పు. అంటే ఇప్పుడు నాకు ఆనందం కలిగించట్లేదమ్మా, ఇబ్బందిగా ఉంది, నిజంగా ఇబ్బందిగా ఉంది మీరు అరుస్తూ ఉంటే. మీకు బటన్ పూస్ అనే ఫీలింగ్ నాకు వద్దు. నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టాన్ని టైం వచ్చినప్పుడు మీరు వద్దన్న నేనే వచ్చి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, టీవీ చూస్తూనే ఉంటారు. ఎప్పటెప్పటో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. జన సైనికుల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్న పవన్ మాటలకు అందని విషాదంగా అభివర్ణించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. ఆ పిలుపు అందుకుని సౌత్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సహాయ గుణాన్ని చాటుకున్నారు. ఇప్పటికే 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సాయం అందించిన అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ పిలుపు మేరకు మరో అడుగు ముందుకేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని కొండలోగం, దేవనలతడ, అమలపాడు, కొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు గాను 3 RO వాటర్ ప్లాంట్స్, 1 బోర్వెల్ వేయించేందుకు ముందుకొచ్చాడు. ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి.